ఈరోజు ఒంగోలు కౌసల్యమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం మనందరం కూడా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామయ వృద్ధుల గోశాల మరియు బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి యొక్క కుమారుడమ్మ శ్రీనివాసరెడ్డి గారికి, కోడలు గారు నీరజమ్మ గారికి, మరి అదేవిధంగా కుమార్తె పెన్నా గిరిజమ్మ గారికి, మనవరాలు పార్లపల్లి గ్రీష్మ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మరి అదేవిధంగా వారందరూ కూడా మరి కౌసల్యమ్మ గారి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, కౌసల్యమ్మ గారి యొక్క ఆత్మ శాంతించాలని మరి మీరందరూ కూడా మా ఒక్క నిమిషం మౌనవలసింది కోరుచున్నాను. మరొక్కసారి కౌసల్యమ్మ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుని మనోధైర్యాన్ని, ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని మరి మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ కౌసల్యమ్మ గారి మరణం వారి కుటుంబ సభ్యులకి తీరనోటు గీతామయ వృద్ధుల మరియు బాలభవన్ తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మరి మీ అందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి ఈ యొక్క ఫిబ్రవరి 9వ తారీఖున మరి మన వారి కుటుంబ సభ్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, నీరజమ్మ గారికి మరియు పెన్నా గిరిజమ్మ గారికి, మన గ్రీష్మ మేడం గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అదేవిధంగా మీరందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా మీరందరూ ధన్యవాదాలు తెలియజేయండి. మరి అదేవిధంగా కౌసల్యమ్మ గారి యొక్క ఆత్మ శాంతించాలని మీరందరూ ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థించాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ